హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ తరగతి గది. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అనేవి ఉంటాయి, అందరూ యూజ్ చేసుకోండి. అలానే నా ఛానల్ను సపోర్ట్ చేయండి. రెండవ తరగతి పాఠ్యాంశాల యొక్క కవులు ఇతివృత్తం ప్రక్రియ చూసాం కదా. ఇప్పుడు మూడవ తరగతి పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తం ప్రక్రియ కవులు రచయితల్ని చూద్దాం. పాఠం పేరు తెలుగు తల్లి. తెలుగు తల్లి పాఠ్యభాగ ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు. రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు. తర్వాత పాఠ్యాంశం మర్యాద చేద్దాం. దీని యొక్క ఇతివృత్తం హాస్యం. మర్యాద చేద్దాం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ కథ. రచయిత దీనికి రచయిత లేరు, మూలం వచ్చి పరమానందయ్య కథ. పరమానందయ్య కథ. మూడవ పాఠ్యాంశం మంచి బాలుడు. మంచి బాలుడు. దీని యొక్క ఇతివృత్తం సహానుభూతి. సహానుభూతి. ప్రక్రియ గేయ కథ. ప్రక్రియ గేయ కథ. రచయిత ఆలూరి బైరాగి. రచయిత ఎవరు? ఆలూరి బైరాగి. తర్వాత పాఠ్యాంశం నా బాల్యం. నా బాల్యం. దీని యొక్క ఇతివృత్తం కళలు. ఇతివృత్తం ఏంటి? కళలు. ప్రక్రియ ఆత్మకథ. ప్రక్రియ ఆత్మకథ. రచయిత ఎవరంటే షేక్ నాజర్. షేక్ నాజర్. రచయిత ఎవరండి? షేక్ నాజర్. తర్వాత పాఠ్యాంశం పొడుపు విడుపు. దీని యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. ప్రక్రియ సంభాషణ. ప్రక్రియ సంభాషణ. రచయిత చింతా దీక్షితులు. రచయిత చింతా దీక్షితులు. తర్వాత పాఠ్యాంశం మేమే మేకపిల్ల. తర్వాత పాఠ్యాంశం ఏంటి? మేమే మేకపిల్ల. దీని యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? పరస్పర సహకారం. ప్రక్రియ కథ. ప్రక్రియ కథ. దీని యొక్క రచయిత ఆర్ శకుంతల. దీని యొక్క రచయిత ఎవరు? ఆర్ శకుంతల. తర్వాత పాఠ్యాంశం పద్యరత్నాలు. తర్వాత పాఠ్యాంశం ఏంటి? పద్యరత్నాలు. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు. పద్యాలు. రచయిత శతక కవులు. రచయిత ఎవరు? శతక కవులు అంటే మల్టిపుల్ కవుల గురించి ఉంటుంది. తర్వాత పాఠ్యాంశం మా ఊరి ఏరు. తర్వాత పాఠ్యాంశం ఏంటి? మా ఊరి ఏరు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. దీని యొక్క రచయిత మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాం. తర్వాత లెసన్ తొలి పండుగ. తొలి పండుగ. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? సంస్కృతి సంప్రదాయాలు. తర్వాత దీని యొక్క ప్రక్రియ కథనం. దీని యొక్క ప్రక్రియ కథనం. అంతేనండి. మూడవ తరగతిలో 9 పాఠ్యాంశాలు ఉన్నాయి. 9 పాఠ్యాంశాలకి సంబంధించి ఇతివృత్తం, ప్రక్రియ, రచయితలు. తర్వాత 4వ తరగతికి సంబంధించిన ఇతివృత్తం, ప్రక్రియ, రచయితల గురించి చూద్దాం.